హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్దపల్లి రైల్వే జంక్షన్. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెద్దపల్లి రైల్వే జంక్షన్ ముందు ఉన్నాం. రీసెంట్గానే ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్ ఒక రెనోవేషన్ పనులు అనేటివి ప్రారంభమయ్యాయి. అత్యంత సుందరంగా మారబోతున్న మన పెద్దపల్లి జంక్షన్ ఈ రెనోవేషన్ పనులు ప్రారంభమైంది 2023వ సంవత్సరంలో ఫ్రెండ్స్. మొత్తం 26,49,00,000 రూపాయలతో ఈ యొక్క రెనోవేషన్ వర్క్స్ అనేది పెద్దపల్లి రైల్వే జంక్షన్ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మన పెద్దపల్లి రైల్వే జంక్షన్ అనేది వర్క్స్ అని కంప్లీట్ అయిన తర్వాత. పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 1929వ సంవత్సరంలో ఫ్రెండ్స్. మొదటగా 2 ప్లాట్ఫామ్తో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషన్ కాలక్రమేణా 4 ప్లాట్ఫామ్లుగా విస్తరించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మనకి 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మొత్తం 6 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో ఈ మార్గం గుండా రైళ్లు వెళ్తూ ఉంటాయి. అత్యంత రద్దీగా ఉంటుంది ఈ పెద్దపల్లి రైల్వే స్టేషన్. వీటి యొక్క రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది పెద్దపల్లి రైల్వే స్టేషన్ యొక్క పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మొన్నటి వరకు కూడా ఇక్కడే మనకి రైల్వే టికెట్లు అనేది ఇచ్చేవారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు అనేవి ఏం జరగడం లేదు. ఈ టికెట్ కౌంటర్ అనేది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే చోటికి మార్చారు. ప్రస్తుతానికి ఇక్కడైతే రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మార్చారు. ఇప్పుడు మనం అక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే రెనోవేషన్ పనులు అయితే ప్రస్తుతానికైతే నీరటంకంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్ వస్తున్న చాలామంది ప్రయాణికులకు టికెట్ కౌంటర్ ఎక్కడికి మార్చారో ఎవరికి తెలియలేదు ఫ్రెండ్స్. చాలామంది ప్రయాణికులు నన్ను అడిగారు. ఆల్మోస్ట్ ఆల్గా నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ అందరూ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందని అందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ మార్చిన విషయం వాళ్ళు ఎవరికి పాపం తెలియడం లేదు వాళ్ళకి. నన్ను అడిగితే చాలామంది కూడా చెప్పాను, నేను ఇక్కడ నుంచి మార్చి అక్కడ బయట పెట్టారని చెప్పాను. చాలామంది అక్కడికి కొత్తగా పెట్టిన దగ్గరికి వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇది టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందని వాళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు. బోర్డు అనేది కూడా ఇక్కడ ఏం పెట్టలేదు. ఇక్కడ ఈ మన పాత పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మనకి జనరల్ వెయిటింగ్ హాల్ తప్ప విఐపి లాంజ్ కానివ్వండి, ఇంకా ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, ఇక్కడ అలాంటివి ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ పాత రైల్వే స్టేషన్లో కొత్తగా ఈ రైల్వే స్టేషన్లో జనరల్ వెయిటింగ్ హాల్, విఐపి లాంజ్, ఫుడ్ కోర్ట్స్ అనేవి కొత్తగా మనకి ఈ రైల్వే స్టేషన్లో కడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం 26.49 కోట్ల రూపాయలతో ఈ పెద్దపల్లి రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతటి రద్దీని తట్టుకునే విధంగా ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్ని ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ నుంచి ప్రయాణం కొనసాగించే ప్రయాణికులకు కూడా మెరుగైన సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది పాత స్టేషన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది మీకు కింద చూపించాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చారు టికెట్ కౌంటరు. ఇప్పుడు ఇక్కడనే కొత్తగా పెద్దపల్లి నుంచి మనం ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్ళాలన్నా, బల్లార్స్ వైపు వెళ్ళాలన్నా టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. ఈ కొత్తగా మార్చారు టికెట్ కౌంటర్. ఇది ముందు మనకి స్టేషన్ లోపల ఉండేది, పాత రైల్వే స్టేషన్ లోపల ఉండేది. అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి మార్చారు. ఇక్కడే మనకి విఐపి లాంజ్ కానివ్వండి, ఇటు జనరల్ వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి మనకు వచ్చేటి ఇక్కడే. ఇప్పుడు ఆ పనులు ఇక్కడ పెద్దపల్లి రైల్వే జంక్షన్లో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్ నుంచి వేలాది మంది ప్రయాణికులు తమ యొక్క ప్రయాణం సాగిస్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు ఈ యొక్క రెనోవేషన్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. పాత రైల్వే స్టేషన్ని కొంత కూల్చివేసి పక్కనే మనకి కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నది ఒకటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు నేను దాని మీదకే వెళ్తున్నాను. పెద్దపల్లి రైల్వే జంక్షన్లో జరుగుతున్నటువంటి రెనోవేషన్ పనిలో భాగంగా ఇక్కడ మనకి మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా రానుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనకైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటే ఉంది పెద్దపల్లి రైల్వే జంక్షన్లో. త్వరలోనే ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రయాణికులు రద్దీని తట్టుకునే విధంగా ఇక్కడ ఈ నిర్మాణాలు జరగబోతున్నాయి. ఉన్నటి వరకు చిన్నగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్లను చాలా బాగా విస్తరించారు ఈ పెద్దపల్లి రైల్వే స్టేషన్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ ఎలివేషన్ కూడా చాలా బాగా పెరిగింది ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్లో. అత్యంత సుందరంగా మారుతున్నటువంటి మన పెద్దపల్లి రైల్వే జంక్షన్ త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ పనులను పూర్తి చేసుకొని పెద్దపల్లి జిల్లా వాసులందరికీ అందుబాటులోకి రానుంది ఈ పెద్దపల్లి రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.